వాక్యం చదివిన రాజు బ్రదర్కి దేవుని నామములో వందనాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీవనంగా చెప్తామండి. ఆరాధనలోకి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ప్రారంభ ప్రార్థనగా బ్రదర్ అనిల్ వచ్చి నడిపిస్తారు. మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ప్రత్యేకించి ఈ దినములలో యుద్ధ నినాదాలు జరుగుతున్న సమయంలో యుద్ధాన్ని ఆపి ఇజ్రాయెల్ దేశంను కునుకక నేను కాపాడుతానని చెప్పిన ఆయన ఆ దేశాన్ని కాపాడుతూ మనలందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రంలో హల్లెలూయా. అందరం కలిసి మరి ఇటువంటి గొప్ప దేవుణ్ణి పొంది ఉన్న మనము ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే సమయం అది. అడుగు అడుగున నా తండ్రి, ప్రతి క్షణము నా తండ్రి నేనున్నాను అని నా ప్రభ మా వెంటనున్న తండ్రి మీకు వందనాలు అయ్యా. ప్రతి సందర్భంలోనూ ప్రతి ఇబ్బందుల్లోనూ మేము ఉదయం లేచినప్పటి నుంచి నా తండ్రి ప్రభు, మరి నాయన సాయంకాలం నాయన రాత్రి వేళ నాయన తండ్రి నిద్రపోయే వరకు నాయన ఏ రీతిగా నాయన తల్లి తన బిడ్డలు నాయన తండ్రి కాచి కాపాడుతుందో నాయన, కంటి రెక్కవలే కాచి కాపాడుతుందో నా తండ్రి, అంతకు మించిన ప్రేమను మాపై కనపరుచుతున్న మా గొప్ప దేవ యేసయ్య మీకు వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. ఎంతో మంది బిడ్డలు నా ప్రభానైనా మోకరించి నా తండ్రి అయ్యా ఇదిగో నాయన తండ్రి ఈ పరిస్థితులు నాయన ప్రభా ఘోరాతి ఘోరంగా మారకుండా అయ్యా ఇదిగో నాయన శాంతిని నాయన ప్రభా నాయన దయచేయమని ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తావు తండ్రి. అయ్యా సమాధానపరిచే షాలోము రాజు అని నాయన మరొకసారి నాయన నిరూపించుకున్నావు నా తండ్రి ప్రభా, మీకు వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా మిమ్మల్ని పొందుకున్న మేము ఎంతో అదృష్టవంతులము నా తండ్రి. అయ్యా నాయన మా దుర్గము మా కేడము మీరంటే ఏంటో అనుకున్నాం నా తండ్రి. అయ్యా మీరు మా ముందుంటే నాయన యూదా గోత్రపు సింహము మా ముందుంటే నాయన ఏ సైతానుడికి నాయన మేము భయపడాల్సిన అవసరం లేదు నా తండ్రి. స్తోత్రములు అయ్యా, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడవు నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా ఇదిగోనైనా తండ్రి అబ్బా అని నాయన పిలిచినప్పుడు అయ్యా మమ్మల్ని నాయన ఆదుకుని నడిపిస్తున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రం. ఈ రీతిగానైనా మరొకసారి నాయన తండ్రి మీ సన్నిధానంకి వచ్చి అయ్యా మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు, జీవం బట్టి వందనాలు, మీకే లెక్కించి నేను స్తోత్రములు స్తోత్రములు. ఇదిగోనైనా నజరేయుడైన యేసుక్రీస్తు సార్వత్రిక సంఘమును మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సన్నిధిలో ప్రభు మేమందరము నాయన ప్రభు కలిసి మిమ్మల్ని స్తుతించుచుండగా అయ్యా నాయన నినాదములతో ప్రభా నాయన తండ్రి మిమ్మల్ని స్తోత్రించుచుండగా మీకు నాయన తండ్రి ప్రభా నాయన పాటల ద్వారా కీర్తనల ద్వారా నాయన ప్రభా అయ్యా మా యొక్క హృదయంలో సంతోషంగా పంచుచుండగా అయ్యా మీరు వాటిని స్వీకరించి నాయన తండ్రి నాయన మీ యొక్క గొప్ప దీవెనలు ప్రతి ఒక్కరికి ప్రమురించిన తండ్రి. ఇదిగోనైనా వాయిద్యములు వాయించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారిపైన మీ ప్రత్యేకమైన అభిషేకం ఉంచండి నా తండ్రి. పాడుచిన ప్రతి ఒక్కనైనా బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగోనైనా వారు పొందుకున్న గొప్ప కార్యములు నాయన తండ్రి, మీరు చేసిన నైనా అనేక గొప్ప కార్యములు సాక్షి రూపంలో పంచుకున్నడానికి నాయన ఏ బిడ్డలైతే సిద్ధపడి ఉన్నారో నాయన వారిని ముందుకు తీసుకురండి నా ప్రభా. ఆ సాక్ష్యముల ద్వారా నా తండ్రి మేము కూడా స్ఫూర్తి పొంది మా విశ్వాసములో నాయన ఇంకా బలపరుచుకుని కృపను దయచేయండి నాయన. ఇదిగోనైనా తండ్రి ప్రభు వారికి ఇచ్చిన తలాంతులతోనైనా ప్రత్యేక గీతములతో పాడుచిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా తండ్రి ప్రభు మరి వాక్యముతో పోల్చిన బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఏ వాక్యమునైనా మీరు మాకు సెలవిస్తున్నారో నా తండ్రి, అయ్యా ప్రభు మాకు కావలసిన ఆత్మీయాహారాన్ని నాయన మాకు దయచేయండి నా ప్రభా. నుంచుంటున్న ఈ బిడ్డనైనా ప్రభ మీరు దీవించి ఆశీర్వదించి మాట్లాడుచున్న ప్రతి మాట మీ మాటగా మార్చి నాయన అవి మేము నాయన హృదయంలోకి నాయన తండ్రి పూర్తిగా నాయన తండ్రి స్వీకరించి దాని ప్రకారం నడిచే కృపను మాకు దయచేయండి.
అయినా మా మధ్యన లేకపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, మా మధ్యకి వస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ మధ్యలోనైనా ఉన్న బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన మరి దూరదేశంలో ఉండి నా ప్రభా నాయన మాతో ఆన్లైన్లో నాయన కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను నాయన అయ్యా వారు నాయన తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా అడుగుచిన ప్రతి జ్ఞాపములకు జవాబు దయచేయండి తండ్రి. ఎందుకంటే నాయన distances Lord doesn't matter Lord Father. Holy Spirit Lord Father connects every distance Lord Father, removes every gap Lord Father Jesus Master. నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని నాయన మీ పరిశుద్ధ దేవుడిని ఆరాధించవలసిందిగా ఉందండి. కాబట్టి మీరందరూ పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో దేవుని ఆరాధించండి. సమయంలో మర్ఫీ గారు రావాల్సింది కోరుచున్నాం, అలాగే యూత్ వారు కూడా రావాలని కోరుచున్నాం ఆరాధన నడిపించడానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఘనమైన దేవుణ్ణి ఘనంగా ఆరాధించుకునే సమయము. మరి గడిచిన వారం అంతా మనల్ని ఎంతో సురక్షితంగా మన పనుల్లోనూ మనకున్న పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా మనల్ని విడుగుతా మనల్ని ఎడబాయగా మనల్ని నడిపించిన గొప్ప దేవుని ఆరాధించుకుందాము. యుద్ధము యెహోవాదే. ఆమేన్. మన పరిస్థితి ఏదైనా కష్టం ఎంతైనా దేవునికి మన సమస్యని సమర్పించుకుంటే మనకి విజయమే తప్ప ఏదో ఒకటి ఉండదని ఈ పాట మనకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మరి పాటలు విశ్వాసమునకు కథ
ఆయన తోడే ఉంటే అసాధ్యమైనది ఏదైనా కడే సాధ్యంగా మన జీవితంలో చేసి ఆయన కృప ద్వారా మనల్ని నడిపించే గొప్ప దేవుడు. హల్లెలూయా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు. మన పూర్ణ మనసుతో ఆయన మన హృదయాన్ని ఆయన అడిగాడు. అటువంటి పాటను పాడుకుని దేవుని స్తుతించుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నామండి. ఈ చప్పట్లు మన గురించి కాదు, యెహోవా నడిపించే చప్పట్లు. అందుకే ఉత్సాహంగా అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా.
మన కన్నీటిని తుడిచిన గొప్ప తండ్రి, మన కన్నీటిని ఆయన గమనించి ఆ కన్నీటిని సంతోషంగా మార్చిన మన దేవుడు అండి. అవునయ్యా, మా ప్రాణము, మా సర్వము, మా జీవము సమస్తము మీరై ఉన్నారు నా తండ్రి. అయ్యా నాయన, మేము నాయన వేసే ప్రతి అడుగులో ముందు 10 అడుగులు మీరుండి ఆ 9 అడుగులు మాకు చూపించుచున్నారు నా ప్రభా. అటు రీతిగా నాయన మీ రాజ్యము చేరేంత వరకు నా తండ్రి మా జీవిత ఈ ప్రయాణంలో మీరు ముందుని మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభా. అయ్యా, మేము నాయన తప్పుడు అడుగులు వేసే బిడ్డలము నాయన తండ్రి. అవి తప్పుడు అడుగులే కాదు నాయన, ఒక్కొక్కసారి తప్పుడు అడుగులు కూడా అవుతూ ఉంటాయి నా తండ్రి. మమ్మల్ని సరిచేయి నాయన, మమ్మల్ని సరిచేసి నడిపించు నా తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభు. ఉపకారములు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు మనము స్తుతులు చెల్లించే వారమై ఉన్నాము, గీతములతో పాడేవారమై ఉన్నాము, మనస్సుతో ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యములకు కృతజ్ఞతలు చెప్పేవారమై ఉన్నాము. గతించిన వారమంతట్లోనూ ఆ గొప్ప దేవుడు మీకు చేసిన మేలును ఒక్క క్షణం తలంచుకొని స్తుతులు చెల్లింతము, స్తోత్ర గీతముతో అనే పాట పాడుకుని ఆ గొప్ప దేవుని మనము కొనియాడతామండి.
Ah
ఆయన పోలిన వారు ఎవరు లేరండి. ఆయన మన జీవితంలో ఎంతో కృప, ఊహించలేని విధంగా మనల్ని నడిపించిన సత్యవంతుడు, పరిశుద్ధుడు. మరి మన జీవితాల్లో ఆయన చేసిన మేలును స్మరించుకుంటూ ఈ పాటలు అందరూ కూడా మన చేతులు పైకెత్తి జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీ, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీ, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. కృంగి ఉన్న ఎన్నో సందర్భాలు మన జీవితంలో ఉన్నాయండి. తండ్రి ఏంటి సమస్యలు అని మోకరించి కన్నీరు పెట్టి, అయ్యా నువ్వేనైనా మమ్మల్ని కాచి కాపాడాలనే సమయంలో ఆ కన్నీటిని తొడిచి మనల్ని కరుణతో ఆదరించి మన కార్యములు నెరవేర్చి నడిపించే మన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధనా ఎలోహీ, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీ, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. మీరందరూ గమనిస్తే అందరము కూడా మనము గతించిన వారంలో మరణపు మార్గంలోనే ఉన్నామండి. ఎప్పుడు బాంబులు కోవిడ్ దేశంలో మీరు పడ్డాయో మనకి తెలియదు, కానీ నిశ్చింతగా మనశ్శాంతిని మనకిచ్చి, నిద్రను మనకిచ్చి, ఆయన సరిహద్దులో ఉండి కాచి కాపాడాడు. అనారోగ్యంతో ఇదే నా చివరి రోజులే నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు వైద్యునిగా వచ్చి, రాఫాగా వచ్చి స్వస్థపరిచాడు. మార్గమందు
గడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. అందరం కలిసి మరొకసారి ఈ యొక్క చరణం పాడదామండి. మరణపు మార్గమందు మేము నడిచిన వేళ ప్రభు అటువంటి భయంకరమైన స్థితి నుంచి ప్రభు మమ్మల్ని కాచి కాపాడి ప్రభు అనారోగ్యంతోనైనా మేము కేకలు వేసి నొప్పితో బాధతో మేము ఉన్నప్పుడు వైద్యునిగా వచ్చావు నా తండ్రి. మీకు నాయన వందనాలయ్యా, మీకు స్తోత్రములయ్యా. అయ్యా మాకు జీవాన్ని ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మాకు జీవాన్ని తెలియకనే పెంచావయ్యా, మీకు స్తోత్రములయ్యా. అయ్యా మీకే లెక్కించలేని వందనాలు. ఒకసారి సంఘమంతా మనస్సుతో కృతజ్ఞతతో మరొకసారి చరణం పాడదామండి. మరణపు సమయాన్ని బట్టి ఇంతవరకు తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు తండ్రి మీ పరిశుద్ధాత్మను తండ్రి నేను అనుభవించి
శక్తిని మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం తండ్రి నాయన. ఈ సమయాన్ని ఈ సంఘమును తండ్రి నాయన నేను ప్రేమించి దీవించి తండ్రి నాయన మాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు లెక్కలేని వందనాలు తండ్రి. ఈ ఆరాధన తండ్రి నాయన నీ సన్నిధికి చేరిందని నేను నమ్ముచున్నాను స్తోత్రం తండ్రి నాయన. ఈ దినము తండ్రి నాయన మేము ఏ వాక్యం అయితే ధ్యానించుకుంటున్నామో తండ్రి నాయన ఆ వాక్యాన్ని తండ్రి నాయన జ్ఞానంతో తండ్రి నాయన మేము నీ యందు భయభక్తులతో నడుచుకునే విధానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను స్తోత్రం. మా జీవితాన్ని తండ్రి నాయన నీకు సమర్పించుకున్నప్పుడు తండ్రి నాయన నీ ఉన్నతమైన స్థితిలో వాటిని పెట్టినందుకు నీకు లెక్కలేని వాళ్ళు తండ్రి. ఈ ఆరాధన ఈ స్తుతి ప్రార్థన నీ సమయం చేరిన నుంచి వేస్తున్నాము అడిగి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన ఆరాధన నడిపించిన యవనస్తులకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తుంది. అలాగే శ్యామ బ్రదర్కి సందీప్ బ్రదర్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దేవుడు మీ జీవితం చేసిన మా కార్యాలను బట్టి సాక్ష్యం పంచుకోవాల్సింది కోరుచున్నాం. అందరికి వందనాలండి. నేను ఇండియాకి ఫిబ్రవరిలో వెళ్ళానండి. 5 నెలలు పిల్లలతో ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఫ్లైట్ డిలే అని చెప్పారు. ఏంటి తండ్రి నాకు ఇలాగ శోధన వచ్చిందని ప్రేయర్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు టెన్షన్ 28కి నాకు అర్థం అయిపోతుందని దేవుడు నా ఎందుండి నిజంగా మళ్ళీ ఈ రోజునే ఫ్లైట్ కన్ఫర్మ్ చేసి ఇక్కడికి మీ అందరి ముందుకి రప్పించినందుకు దేవునికి లెక్కనాలని వందనాలండి. మీరందరూ నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికి వందనాలు. నిజంగా గొప్ప సాక్ష్యం అండి. ఎందుకంటే నాకు అక్కం అయిపోతే మళ్ళీ మా ఇంటి వెళ్ళొద్దని చాలా టెన్షన్ పడ్డాను. దేవుడు చేసిన మేలు మర్చిపోలేమండి. దేవునికి లెక్కలేని వందనాలు. దేవుని నామమున అందరికీ వందనాలు. మరి అద్భుతాలు చేసే దేవుడు అండి మన దేవుడు. మరి మేము సండే ప్రయాణం పెట్టుకున్నాం అందరము. ఒక్కొక్క విషయము మనము ఈ వీక్లో చూస్తే ఒక్కొక్క విషయము డిఫరెంట్గా ఉంది. మనము న్యూస్లో విన్నా కూడా వార్ గురించి ఏమవుతుందో ఏంటో, ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారని, లాస్ట్ మినిట్లో దోహాలో ఖతార్లో మిసైల్స్ వేశారని, ఇవన్నీ చూసేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మేము బయలుదేరి వెళ్తామా. ఇంకొక విషయం ఏంటంటే నా సివిల్ ఐడి అడ్రస్ కొంచెం చేంజ్ చేయాలని సాహిల్ యాప్లో మనం అప్లై చేస్తే అవుతుందని చాలా అన్నారు. కానీ మేము చాలాసార్లు అప్లై చేసిన అది రిజెక్ట్ అయింది నాకు. సో అసలు అనిల్ ఏమన్నారంటే సరే ఒకవేళ ఫ్లైట్స్ అన్ని మూవ్ అవుతే మీరు పిల్లలు వెళ్ళిపోండి, నేను అనిత ఇక్కడ ఉండిపోతాం, బికాస్ నా సివిల్ ఐడి అయ్యాకే వెళ్ళాలి అక్కడికి అని ఉంది. సో ఇలా జరుగుతున్నప్పుడు రేపు అంటే సండే మేము బయలుదేరి వెళ్తున్నాము. 2 days బ్యాక్ మనకేమొచ్చింది, సీజ్ ఫైర్ అని న్యూస్ వచ్చింది. ద వార్ హ్యాస్ బీన్ స్టాప్డ్. ప్రైజ్ గాడ్. ఇంకొకటి మన సంఘంలోనే నాకు ఒక తమ్ముడు ఇంకా ప్రణయ్ ద్వారా మరి పాస్టర్ దివాకర్ గారు కూడా మరి ఇన్వాల్వ్ అయ్యి నా సివిల్ ఐడి విషయంలో చాలా సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినంన అది నాకు అయిపోయింది అది కూడా. సో మనము ఎంతోమంది బిడ్డలు చాలామంది అంటే ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా అయినాయి ఈ మధ్యలో. సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వార్ని ఆపేశాడండి మనకి. సో ఆయన ప్రొటెక్షన్లో మనం ఉన్నప్పుడు ఈ కెన్ డూ గ్రేట్ థింగ్స్ అండి. మామూలు కార్యాలు చేయలేదు ఆయన నా పట్ల అయితే. బికాజ్ వార్ ఆఫ్ చేయడం అంటే ఏంటి,
అందరూ అనుకోవచ్చు వార్ ఆగిపోయిందని. నేనేమనుకుంటానంటే నా గురించి ఆఫ్ చేశాడని వారు, ఎందుకంటే వెళ్ళి ఫ్యామిలీతో కలవాలి కదా. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ కదా. నా ఉద్దేశం నాకు ఉంటుంది, మీ ఉద్దేశం మీకు ఉంటుంది. బట్ అంత గొప్ప దేవుడు మన దేవుడు. అదే కాకుండా మళ్ళీ నాకు లాస్ట్ వీక్ కాలు చాలా భయంకరంగా ఇంజరీ అయింది. నా తంబ్ అంటే బొచ్చని వేలు తగిలేసరికి చాలా బ్లీడింగ్ అయిపోయిందండి. నేను అనుకున్నాను ఏదో అయిపోయింది కాలుకి, ఇంకా ఈ ట్రిప్ ఇంకా ఉండదు అని అనుకున్నాను. సో వెంటనే సునీత వచ్చి, మరి నా డాక్టర్, ఆమె పర్సనల్ డాక్టర్, సునీత వచ్చి అంతా క్లీన్ చేసి నీట్గా ఇది చేసి ఒక 2 days అయిన తర్వాత రియల్లీ ఐఎమ్ టెలింగ్ గాడ్ టచ్డ్ మై లెగ్ అండి. ఆయన టచ్ చేసి మొత్తం హీల్ చేసేసాడు. సో వీఆర్ రెడీ నౌ టు ట్రావెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎక్స్ట్రీమ్లీ నో వార్, నో ఇంజురీస్, అన్ని హీలింగ్స్ అయిపోయి ఆయన యెహోవా ఎల్ షదాయి, ఆయన యెహోవా నిస్సి అని మా జీవితాల్లో ప్రతిసారి నిరూపించుకొని మరి సంతోషంగా వెళ్ళి మరి వెళ్తున్నామండి. దయచేసి మా కుటుంబం గురించి, ప్రాణం గురించి మీరందరూ ప్రార్థనలో పెట్టమని, దేవుడి సాక్ష్యం తీర్చుకొని ఆయనకి ఎట్లేమో తెలియజేస్తాను. ఎవరు ఉన్నారంటే సాక్షి చెప్పిన సునీత సిస్టర్కి, అలాగే అనిత గారికి, అలాగే సునీత గారు కూడా దేవుని వందనాలండి. వాళ్ళ ప్రయాణం గురించి మీరు ప్రార్థన చేయండి. ఆదివారం మధ్యాహ్నం ప్రయాణం కుటుంబంలో వెళ్తుండగా వెళ్ళు మార్గంలో మళ్ళీ తిరిగి రావటం కూడా మీరు ప్రేయర్ చేయండి. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇశ్రాయేల్ కాపాడేవాడు కుంటుడు నిద్రపోడు. అదే దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నాడు అది. సో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ మనం నమ్మాలి. ఆయన ఆవిడ చెప్పారా, మీ ఉద్దేశాలు మీకు ఉండొచ్చు, మా ఉద్దేశాలు మాకు ఉండొచ్చు అని చెప్పారు. అందరి ఉద్దేశాలు సఫలపరిచే దేవుడు మన దేవుడు. సో మనం అందరూ దేవుడు నమ్ముకోవాలండి. మనం మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి. ఆత్మ ఆయనకి సమర్పించుకోవాలి. ఏదో మనం వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం కాదు. మీరు ఎక్కడో ఆలోచించుకుంటా, మొబైల్ చూసుకుంటా, లేకపోతే ఏదో చేసుకుంటా కాదు. మీరు సంపూర్ణంగా హృదయాన్ని ఇక్కడ పెట్టాలి. సంఘంలో ఆరాధనలో కానీ వాక్యంలో కానీ మీరు ఉండాలి. దేవుడి ఆరాధన మీరు అనుభవించాలి. సాక్ష్యం చెప్పిన సిస్టర్ గారికి వందనాలండి. ఇంకా ఎవరైనా ఉంటే లేని ఎడల ప్రత్యేక గీతానికి సమయం అండి. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah.
అందరూ లేచి ఉన్నట్లయితే అపొస్తలుల శ్వాసక్రమాన్ని ఒప్పుకుందామండి. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మను నమ్ముకుని కన్యకమరియు పుట్టి పొందిన శ్రమపడి శిలువలో చనిపోయి సమాధి చేయబడియు అదృష్టమును చనిపోయిన వారి నుండి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని సజీవులను మృతులను తీర్పు చేయడానికి వచ్చి నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణను, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శుక్రవారం ఆరాధనకు వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన నజరుడైన యేసుక్రీస్తు సార్వత్రిక సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న మన బంధుమిత్రులందరికీ కూడా దేవుని నామములో వందనాలు తెలియజేసుకున్నాం. ఈ సమయంలో వాక్యానికి వెళ్ళడానికి ముందు క్లుప్తమైన ప్రార్థన బ్రదర్ దీపక్ వచ్చి చేస్తారండి. క్లుప్తమైన ప్రార్థన. ప్రార్థన చేస్తుందండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి, కృపగల మా దేవ, ప్రేమ స్వరూపుడైన ప్రభా, మరి శుక్రవారం ఆరాధనలో ప్రభా మీరు మహిమ పొందిన రీతిని బట్టి వందనాలు. ఇదిగో నా తండ్రి, మాకు కావాల్సిన మాకు ఆత్మీయ ఆహారం కొరకు మేము సిద్ధపడి ఉండగా ప్రభా మీ దాసులను పెట్టుకుని ప్రభా మాకు కావాల్సిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని కృపతో మాకు దయచేయండి. ఈ దాసుని మీ శిలువ చాటును మరుగుపరిచి 30 60 100 నా బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రతి ఒక్క మాటను ప్రభు మా హృదయం తాకేటట్టుగా చేసి ఈ దినవేళ మేము సంతోషకరమైన జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయమని, రానున్న దినాల్లో నీ ఆత్మతో సత్యంతో ఇంకా అనేకమైన కార్యాలు చేసే భాగ్యాన్ని సంఘానికి దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థించిన బ్రదర్కి దేవుని నామములో వందనాలండి. అందరూ చప్పట్లు కొట్టి బ్రదర్ ప్రాణాయామం వాక్యం కొడతామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా గొప్ప తండ్రి, అయా ఈ సమయము మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సన్నిధానంలో మరొకసారి మమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. చెప్పబడినటువంటి నాయన సాక్ష్యాలను బట్టి, ప్రత్యేక గీతాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. మరి ఈ సమయంలో నాయన మీ వాక్యాన్ని ధ్యానించుండగా అయా నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయా అల్పునైన నన్ను, ఎటువంటి తరపి గురైనటువంటి నన్ను తండ్రి అయా మీ వాక్యము ద్వారా నా జీవితాన్ని మార్చి నా జీవితము నా తండ్రి సాక్ష్యముగా మీరు చేసినందుకు వందనాలు. ఇక నిలబడి మాట్లాడుచుండగా తండ్రి మీ వాక్యము 2 అంచుల ఖడ్గంగా మా జీవితంలో పనిచేయటకు నైనా మీరు దీవించి ఆశీర్వదించండి. మాట్లాడుతున్నటువంటి నాకు అయా వింటున్నటువంటి మీ బిడ్డలు నాయన తండ్రి హృదయాన్ని తట్టే విధముగా మీ వాక్యాన్ని నాయన మాతో మాట్లాడడం కోరుకుంటున్నాను తండ్రి. అయా నా పెదాలను సరళింపు చేసి నా నాలుకను సరళింపు చేసి తండ్రి మీకు మహిమకరంగా ప్రతి మాట మేము మాట్లాడటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అడిగి వేడుకొని వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి అందరూ? ఈ మరి ఇంత గందరగోళంలో, ఇంత మరి పరిస్థితులు బాగాలేనప్పుడు బాగున్నారని అడిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే ఏ విధంగా బాగున్నామని చెప్పాలి అని అనుకుంటాము, కానీ దేవుల్లో ఉన్నప్పటికీ మనము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బాగుండాలి. అది ఆయన మనకిచ్చినటువంటి ఒక ధన్యత. హల్లెలూయా.
మరి చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి ఆయన మహిమ పొందుకున్నందుకు ఆయనకి లెక్కలేని వందనాలు. ఈ సాక్ష్యాలే కాదు, ఎన్నో సాక్ష్యాలు ప్రతిరోజు మన జీవితంలో ఆయన చేస్తూనే ఉన్నాడు. కొంతమంది చెప్పగలుగుతున్నాము, కొంతమంది చెప్పలేకపోతున్నాం, కానీ ఆయన మనకు తోడే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనందరం కూడా పరీక్ష రాసి ఉండొచ్చండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు పరీక్ష రాసే ఉంటాం స్కూల్స్లో, కాలేజెస్లో. మరి ఆ పరీక్షలు మనం రాయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఒక క్వశ్చన్స్, ఆ ఒక మరి ప్రశ్నలకు సమాధానము మనం ఇవ్వాలి. దానికోసమే మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. అయితే ప్రతి సమస్యకు, ప్రతి ఒక్క మరి క్వశ్చన్కి, ఒక పరీక్షకు సమాధానము మనకు ఆయన సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నను, ప్రతి ఒక్క అడ్డంకాన్ని, ప్రతి ఒక్క మరి డౌట్ని క్లియర్ చేసుకునేటువంటి అవకాశము కేవలము దేవుని సన్నిధానంలోనే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మనము మరి దేవుని ప్రశ్నించడం కాదు, కానీ మనకున్న ప్రశ్నలను ఆయన సమాధానం ఇస్తాడని నమ్ముతూ మనం ఇక్కడికి వస్తాం. అదేవిధంగా ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితాలు మార్చబడి మరి ఈ విధంగా గొప్ప సాక్ష్యముగా ప్రతి ఒక్కరం కూడా నిలబడి ఉన్నాం. హల్లెలూయా. మరి ఒక ప్రశ్న నేను వేస్తాను, అంటే ఇప్పుడే కదా దేవుని సన్నిధానంలో వచ్చి ప్రశ్నలకి సమాధానం పొందుకుంటామని చెప్పి ప్రశ్న అడుగుతున్నాను అనుకోవచ్చు. కానీ ఈ ప్రశ్న మనందరం కూడా మరి ఆలోచించాల్సింది కాబట్టి నేను మరి అడగాలనుకుంటున్నాను. ఈ రోజులో అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అతి కరువైనది ఏంటి ఈ లోకంలో అంటే మనం ఏం చెప్పగలుగుతాము? హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మరి చాలా చూస్తే మనము లోకంలో మనశ్శాంతి, ప్రశాంతత, సమాధానం అనేది ఎక్కడా లేదండి. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే మరి ఆ సమాధానం లేనటువంటి పరిస్థితులను బట్టి మరి మనిషి ప్రతి ఒక్క ఒక విపరీతమైనటువంటి మరి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పీస్ అనేది ఈ లోకంలో చాలా చాలా అరువైనది. అది ఒక మనసులోనే కానివ్వండి, ఒక కుటుంబంలోనే కానివ్వండి, ఒక సంఘంలోనే కానివ్వండి, ఒక దేశంలోనే కానివ్వండి, ఒక ప్రపంచంలోనే కానివ్వండి, మరి సమాధానము, పీస్ అనేది లేనట్లయితే అక్కడ ఎటువంటి నిజమైనటువంటి సంతోషం ఉండదు. హీబ్రూలో మరి పీస్కి ఏంటండి ఏం చెప్తాం మనము? షాలోమ్ అని చెప్తాం. అయితే షాలోమ్ అన్న మాటకు కేవలము సమాధానం అనేటువంటి అర్థమే కాదు, కానీ ఇట్ మీన్స్ హోల్నెస్, అంటే పరిపూర్ణత, ఆర్డర్ అంటే ఒక మరి ఒక ఆర్డర్ అంటే ఇదే పద్ధతిలో, అదేవిధంగా హార్మనీ అంటే మరి సంపూర్ణంగా సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక మాటగా షాలోమ్ అని మనము చూస్తాము హీబ్రూ మా భాషలో. షాలోమ్ టోటల్ ఫ్లరిషింగ్, అది ఆత్మీయంగాను, భౌతికంగాను, మరి ఆధ్యాత్మికంగాను, మరి అదేవిధంగా మరి రిలేషనల్ అంటే సంబంధము, ఒక మనిషికి దేవునికి ఉన్నటువంటి సంబంధం విషయంలో మరి షాలోమ్ అన్న మాటకు చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆది కాండంలో మనం చూసుకుంటే జెనసిస్ 1లో మరి చదవనవసరం లేదండి, అందులో మనకు మరి దేవుని యొక్క సమాధానము, పీస్ అన్న మాటకు మరి ప్రతిరూపంగా అక్కడ ఉన్నటువంటి దేవుని మాట ఏ విధంగా నెరవేర్చబడింది, ఏ విధంగా అది పరిపూర్ణత చెందింది, ఏ విధంగా అది సంపూర్ణము చేయబడింది అనేది మనకు తెలుస్తుంది. గాడ్స్ పీస్ ఇస్ నాట్ ప్యాసివ్. అయితే దేవుని యొక్క సమాధానము అది నిలిచి ఉండేది కాదండి, అంటే ఒక చోట ఒక సమయము అనే అది దానికి ఉండదు. ఇట్ ఈస్ ఎ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇట్స్ అ పవర్ఫుల్, క్రియేటివ్ అండ్ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో సమాధానం అనేది అది నిరంతరం ఉండేదిగా మనం చూస్తాము. ద ఫ్యాక్ట్ దట్ ద ల్యాక్ ఆఫ్ పీస్ ఇస్ సో ప్రివలెంట్. మరి లోకంలో ఉన్నటువంటి ఈ ఒక పరిస్థితులను చూస్తే మనకు ఇది ఈ రోజు కొత్తగా ఉన్నటువంటి పరిస్థితులు కాదు, మరి యుగ యుగాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఒక మనిషికి ఉన్నటువంటి సంసిద్ధత అంటాం కదా, అది మనకు కనపడుతుంది. We can trace it all the way back to the book of Genesis. మరి
ఆ ఏదెను తోటలోనే మరి ఆదాము గారికి అవ్వగారికి సమాధానం లేనటువంటి సమయంలోనే మరి వాళ్ళ తప్పు చేశారు. ఎందుకంటే దేవుడు ఆదాము గారిని అడిగినప్పుడు నువ్వేం చేసావంటే మరి ఆయన తన భార్యను చూపించి తను చేసినటువంటి పనిని బట్టి నేను చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్యలోనే అక్కడే మనకు సమాధానం లేదనేది ఒక మాట అర్థమవుతుంది. ఒకసారి ఇది యూకేలో అండి, బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్లో అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇది చర్చిల్, ఆయన పేరు చర్చిల్. అయితే వారి యొక్క పార్లమెంట్లో, మన ఇండియాలో మనం చూస్తాం పార్లమెంట్లో మరి ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారు మాట్లాడే మాటలు మామూలు జనం కూడా మాట్లాడరు. అయితే ఆ పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకొక లీడర్ నాన్సీ ఆస్టర్ ఆమె పేరు, తను మరి తన ప్రైమ్ మినిస్టర్ని సంబోధిస్తూ అక్కడ వాళ్ళు పార్లమెంట్లో నీవే నా భర్త అయి ఉంటే నీకు నేను విషం ఇచ్చే, నీ కాఫీలో నేను విషం పోసేదాన్ని అని తను చెప్తుంది. ఆ మాట అక్కడ అన్నప్పుడు తను వెంటనే మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ లెక్సి నువ్వు నా భార్య అయిన ఉంటే నేను ఆ కాఫీ తాగేవాడిని అని, నిన్ను భరించే కంటే ఆ కాఫీ తాగడం నాకు చాలా మేలు అని ఆయన చెప్తాడండి. అంటే ఇక్కడ మనం చూస్తాము ఒక భార్య భర్తల మధ్యలోనే, ఒక కుటుంబంలోనే సమాధానం లేనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. భర్త చెప్పిన మాట భార్య వినకపోవడము, లేదా వినేటువంటి పరిస్థితుల్లో ఉండకపోవడము, లేదా భార్య చేసిన పనులు భర్తకు నచ్చకపోవడము, ఇలా కుటుంబంలో నుంచే మరి సమాధానం లేకుండా ఎన్నో విధాలుగా మరి ఈరోజు క్రైస్తవులే కానివ్వండి లోకమంతా కూడా మరి అది వ్యాపించిపోయింది. మరి ఆది కాండంలో మనం చూసాము వారు చేసినటువంటి ఆ సమాధానం లేనటువంటి పనిని బట్టి వారు పుట్టినటువంటి బిడ్డలు కూడా మరి కయ్యోను ఏబేలు మధ్యన జరిగినటువంటి ఆ సంఘర్షణ మనం చూసాము. కయ్యోను ఏ విధంగా సమాధానం లేకుండా తన యొక్క సహోదరుని చంపాడు. అది కొనసాగుతూ ఈ రోజు వరకు కూడా మరి అబ్రహాం గారి యొక్క పిల్లల మధ్య మనము గొడవలు చూస్తూనే ఉన్నాం, ఇష్మాయిల్ ఇంకా ఇసాకు పిల్లల మధ్య. సో ఇది జరుగుతున్నటువంటి పనుల్లో, ఈ యొక్క పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఒక మంచి మాట మనకు చెప్పాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా, అందరం చెప్దామా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, కుమార్తెలు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 8 మరి ధన్యతల గురించి ఇక్కడ రాయబడుతుంది. ఇంగ్లీష్లో అది బియాటిట్యూడ్స్ అంటారు. ఇవి మరి యేసుక్రీస్తు కేవలము తను ఒక ఉపమాన రీతిలోనూ లేదా ఒక వాక్యం రూపంలో చెప్పలేదు, కానీ ఆయనను వెంబడించే వారికి ఉండవలసినటువంటి గుణగణాలు, ఉండవలసినటువంటి స్వభావం గురించి ఆయన చెప్తారు అక్కడ. అందులో మరి సమాధానకర్తలు ఎవరైతే ఉంటారో వారి యొక్క మరి ప్రత్యేకత ఏంటి, వారి యొక్క పను ద్వారా దేవుని రాజ్యం ఏ విధంగా స్థాపించబడుతుంది అనేది ఆయన అక్కడ మాట్లాడిగా మనం చూస్తాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సమాధానం గురించినటువంటి మాటలు, దానికి పర్యావచనాలు చూస్తే 400 పైగా పీస్ గురించి, అంటే శాంతి సమాధానం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి హెబ్రీలు 13:20 వచనం ఒకసారి చూస్తే సమాధానకర్తయగు దేవుడు, దేవుని యొక్క స్వభావం ఏంటి అంటే సమాధానకర్తయగు దేవుడు అని అక్కడ చెప్తారండి. అదేవిధంగా యెషయా 9:6లో మనం చూస్తే సమాధానకర్తయగు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని యేసే కూర్చున్నటువంటి ఒక ప్రవచనాన్ని యెషయా గారి గ్రంథంలో మనం చూస్తాము. వెన్ యూజ్డ్ యాజ్ ఎ గ్రీటింగ్, అయితే మరి సమాధానం దానికి ఒక ప్రతిరూపంగా షాలోమ్ అన్న మాటకు అది కేవలము బాహ్యంగా ఉన్నటువంటి దీవెనలే కాదు, కానీ అంతరంగంగా పురుషుల్లో జరగవలసినటువంటి ఒక మార్పుని సమాధానంతో మరి జరగవలసినటువంటి పనులు చూసే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. టు ద పీపుల్ కాన్స్టెంట్లీ హరాస్డ్ బై ఎనిమీస్, పీస్ వాస్ ప్రీమియర్ బ్లెస్సింగ్. మరి ప్రతిరోజు ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక గొడవ జరుగుతున్నటువంటి మనుషులకు
నువ్వు సమాధానపరచబడు కాక అన్న మాట వారికి ఎంతగానో తేలికపరుస్తుంది, వారిని ఎంతగానో మరి బలపరుస్తుంది. అదేవిధంగా మనం చూస్తున్నాము మరి హెబ్రీయులు మరి యూదులు వారు మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి పైన ఎన్నోసార్లు దాడులు జరగడము, వారిని మరి చెరసాల్లో వేయడము, వారిని తీసుకువెళ్ళిపోవడము బబులోను, ఇక్కడంతా కూడా చూస్తే వారికి సమాధానము షాలోమ్ అన్న మాట చాలా దీవెనకరంగాను ప్రత్యేకంగాను వారు స్వీకరిస్తారు. మరి పౌలు గారు కూడా మనం చూస్తే ఆయన రాసిన 13 మరి పత్రికలలో కూడా ముందుగా ఆయన దేవుని సమాధానం మీకు తోడుగా ఉండును కాక అని ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే సమాధానం లేని చోటు దేవుని యొక్క సన్నిధి ఉండదు, దేవుని యొక్క ప్రత్యక్షత ఉండబోదు. మరి పౌలు గారు మరి అన్ని సంఘాలకు ఆయన మరి చేసినటువంటి పరిచర్యలో దేవుని సమాధానం ముందు ఉండాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ఆయన గ్రంథంలో చూస్తాం. అయితే ఈ లోకంలో మనము సమాధానం విషయంలో చూస్తే 3 రకాలైనటువంటి మనుషులని మనం చూస్తాం. మొట్టమొదటిగా ద పీస్ బ్రేకర్స్, అంటే సమాధానాన్ని లేకుండా చేయటువంటి వారు ఉంటారు. రెండవదిగా పీస్ ఫేకర్స్, అంటే సమాధానంతో ఉన్నామని చూపించుకునేటువంటి వారు ఉంటారు. మూడోదిగా మరి ముఖ్యంగా కావాల్సినటువంటి వారు పీస్ మేకర్స్, సమాధానము కలుగజేయువారు, సమాధానం పరచువారు, సమాధానంతో ఉండువారు. హల్లెలూయా. మరి ఈ 3 వ్యక్తుల ఒక స్వభావాలు ఏ విధంగా ఉంటాయి అని చూస్తే మరి పీస్ బ్రేకర్స్ వీరి గురించి మరి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తను కడుపులకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చుకముల వలన నిష్కపటుల మనసును మోసపుచ్చుతురు. చాలు. ఇక్కడ మనం చూస్తున్న విధానంలో మరి పౌలు గారు రోమీయులకు రాస్తూ సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు, అంటే మనము దేవుని సమాధానము దేవుని యొక్క మాటను వింటూ దాన్ని బోధ ద్వారా మనం నేర్చుకున్నటువంటి మాటలను మరి జ్ఞాపకం చేసుకోవాలి అని మరి పౌలు గారు వారికి చెప్తున్నారు. సంఘంలో ఉన్నటువంటి వారు చాలా మంది మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉండకుండా మరి సంఘాన్ని విభజించాలని, సంఘాన్ని మరి చీల్చివేయాలని, సంఘంలో అశాంతి మరి చేకూర్చాలని చాలా మంది ఉంటారు. అయితే వారిని గురించి మరి హెచ్చరిస్తూ పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం గమనించాల్సిగా ఉన్నాము. మరి రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి 31 చూద్దామండి. 3 వచనాలు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకును కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచ దినముల వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నీ కూడా మనము విసర్జించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. కోపము, ద్వేషము, క్రోధము, దూషణ, సకలమైన దుష్టత్వములు మన సంఘంలో తీసుకురాకూడదు, మన జీవితంలో రాకూడదు. అదేవిధంగా అది సంఘానికి మరి ముఖ్యంగా రాకూడదు. అందుకని చెప్తున్నాం కదా, మన జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం మనం పొందుకోవాలి. ఇక్కడికి వస్తాం, కానీ ఇక్కడికి వచ్చి వేరే వారి సమాధానాన్ని పోగొట్టడానికి కాదు. అది మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వేరే వారి జీవితంలో చూడాలని కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చుకొని దేవుని సన్నిధానంలో సమాధానంతో ఒకరినొకరిని బలపరుచుకుంటూ మన నోట్ల నుంచి మాటలు
ఒకరిని బలపరచబడాలి. చాలా మంది అంటారు, నేను వింటాను, నీ మంచికే చెప్తున్నాను, నీ కోసమే చెప్తున్నాను అని చెప్తూ చాలా కఠినమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే అది వారు అనుకుంటారు ఏంటంటే ఎదుటి వారు బాగుపడతారని, కానీ చాలాసార్లు అది వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది. సో దేవుని మాటలు చెప్తున్నప్పుడు లేదా దేవుని యొక్క మాటను బట్టి ఎదుటి వారిని సరిచేయాలనుకున్నప్పుడు మనం కూడా మరి సమాధానంతో మొదటిగా మనము దేవుణ్ణి అడగాలి. ఏ విధంగా నేను చెప్పాలి, ఏ విధంగా అది నేను బయలుపరచాలి, ఏ విధంగా అది తనకు తన జీవితాన్ని కట్టే విధంగా ఉండాలి అని మనము మొదటిగా ఆలోచించుకొని ప్రార్థన చేసుకుని అది చెప్పేది వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనము ఎదుటి వారికి అంటే నేను కూడా అనుకోవచ్చు అలాగే. సో ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం ఏంటి, నేను కూడా అదే చేయాలి కదా అంటే ఎస్, ఇట్ ఈస్ ఆల్ మనందరి కోసం ఇది. సో మన జీవితంలో మనం మాట్లాడే మాటలు దుర్భాషలు కాకుండా దేవుని యొక్క సమాధానమైనటువంటి మాటలతో మరి సంఘాన్ని కట్టేదిగా, మన జీవితాన్ని కట్టేదిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 12-20 చూద్దామండి. మరి ఎటువంటి పరిస్థితులను గురించి అక్కడ ఆయన, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోనని, నాకు ఇష్టలుగా ఉండరేమోనని, నేను మీకు ఇష్టడుగా ఉండనేమోనని, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధమును, కక్షలను, అల్లరులను ఉండదేమోనని, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమోనని, ఆయన మరి పౌలు గారు ఇక్కడ రాస్తూ, నాకు వచ్చినప్పుడు సంఘంలో ఇవన్నీ ఉంటాయి అని నేను భయపడుచున్నాను అని ఒక హెచ్చరికగా వారు చెప్తున్నారండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అక్కడ చూస్తున్నారు, వేరే సంఘాల్లో చూస్తున్నప్పుడు దాన్ని ముందుగానే హెచ్చరికగా కొరింథీయులకు రాస్తూ ఆయన ఇవన్నిటి గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి పీస్ బ్రేకర్స్ చూసాము, సంఘంలో కలహలు పెట్టేవారిని చూసాము, మరి వేరే వారికి సమాధానాలు కూడా చేసేవారిని చూసాము. అయితే పీస్ ఫేకర్స్ అంటే మరి సమాధానంతో ఉంటున్నామని అనుకుంటున్నటువంటి వారిని చూస్తే మరి దేవుడు వారి గురించి ఏమంటున్నారో మనం యెర్మియా 6వ అధ్యాయము 14-15 చూద్దాము. యెర్మియా 6వ అధ్యాయము 14-15. సమాధానము లేని సమయమున సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు, వారు తమ హేయ క్రియ చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును కానీ వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. అవమానమును నొందుతామని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మరి సమాధానం అని చాలా మంది మనము సమాధానం మాటలే వినాలి అని సంఘంలోకి వస్తుంటారు. అంటే నాకు ఇష్టమైన మాటలే నేను వినాలి, నా జీవితంలో అన్నీ బాగా ఉండాలి, అన్నీ బాగా జరుగుతున్నాయనే మాటలు నేను వినాలి అని చాలా మంది మనము అనుకుంటాము. ఎప్పుడైతే ఒక పాస్టర్ మరి ఒక విషయం బట్టి ఖండిస్తున్నాడో లేకపోతే చాలా రూఢిగా మాట్లాడుతున్నారో ఆ మాటలు చాలా మందికి వినసొంపుగా ఉండవు. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, ఈ పాపం నుంచి తొలగపో, నీ జీవితం తొలగించుకో, దేవుని మార్గంలో నడువు, దేవుని వాక్యం వింటున్నావు కదా, దేవుని వాక్యాన్ని బట్టి జీవించాలన్న మాటలు చాలా మందికి మనకు నచ్చవండి. ఎందుకంటే ఇక్కడ రాగానే ఏంటి, ఇక్కడ రాగానే పాపం గురించి, వ్యభిచారం గురించి, దొంగతనం గురించి, మరి కోపం గురించో ద్వేషం గురించో మాట్లాడతారు. ఎందుకు ఎప్పుడు దేవుని ప్రేమ గురించి మాట్లాడారంటే దేవుని ప్రేమకు మరి దానికి ఉన్నటువంటి కట్టడలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమను అందరూ పొందుకుని ఉన్నాం, కానీ దానికి అర్హత ఎవరికి ఏ విధంగా ఉంటుందనేది
గమనించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మరి యెహోవా తండ్రి మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, అక్కడ ఉన్నటువంటి తప్పుడు బోధకులు ఏదైతే సమాధానం లేనటువంటి సమయంలో కూడా అంతా బాగుంది, మీరందరూ బాగా చేస్తున్నారు అని వాళ్ళు చెప్తూ వాళ్ళు ఇంకా పాపంలోకి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ మరి ఇచ్చినటువంటి హెచ్చరిక బబులోను వారి దేశానికి రాకముందు మరి యెహోవా తండ్రి వారితో మాట్లాడినటువంటి మాట, సమాధానం లేని చోట సమాధానం లేదని తెలుసుకోవాలి. ఆ సమాధానం కావాల్సినటువంటి, సమాధానం పొందుకోవాల్సినటువంటి మరి పరిస్థితుల్ని దేవుడు మన ద్వారా అక్కడ పెట్టాలనుకుంటాడు. హల్లెలూయా. దానికి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం గ్రహించే వారిగా ఉన్నాము. God was warning that true judgment was coming. మరి ఆయన యొక్క ఉగ్రత, ఆయన యొక్క మరి జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ రాబోతుంది అని ముందుగానే ఎవరు చెప్తారండి? ఒక మాట చెప్పండి. ఒక టీచర్, నేను ఈరోజు వచ్చి నిన్ను కొడతాను, స్కూల్లో మనం వెళ్ళగానే ఈరోజు నిన్నే ముందే కొడతానంటే మనము చాలా చక్కగా కూర్చుంటాం, కానీ చెప్పకుండానే కొట్టేశారనుకోండి, అప్పుడు ఏం చేసినా కొడుతున్నారు అని ఎలాగైనా అంటే అలాగ ఉంటాం. కానీ దేవుడు మరి అక్కడ వాళ్ళకి ముందుగానే చెప్తున్నాడు, మీరు మీ పైన వచ్చే ఉగ్రత నుంచి తప్పించుకోండి, ఎందుకంటే మీ మధ్యలో ఇటువంటి తప్పుడు బోధకులు లేదా సమాధానం లేనటువంటి సమయంలో కూడా సమాధానం అని చెప్పి మిమ్మల్ని పాపంలోకి తోసివేసేవారు చాలా విషయాలు జరుగుతున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా మూడవదిగా మనం అందరం కలిగి ఉండాల్సింది పీస్ మేకర్, సమాధానము పరిచేవారిగా మనం ఉండాలి. ఇదే మన జీవితంలో ఒక దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడేటువంటి విషయంగా మనం గమనించాలి. ఇట్స్ మచ్ ఈజియర్ టు బి పీస్ మేకర్ అంటే ఈజీగా ఒకరిని మనము నష్టపూర్చవచ్చు, మాటలతోనే కానివ్వండి, దూషించో ఇంకేదో ఈజీగా ఒక సమాధానాన్ని మనం పోగొట్టచ్చు. చాలామంది అంటుంటారు, భార్య భర్తని నువ్వు స్టార్ట్ చేసావా, నువ్వు రాగానే నాకు సమాధానం లేదు, లేదా హాలిడే స్టార్ట్ అవుతుందని స్టార్ట్ చేసేసావా, కొన్ని రోజులు మరి మనశ్శాంతిగా ఉండాలనుకుంటే గొడవ స్టార్ట్ చేసామని భార్య భర్తను అంటూనే ఉంటారు. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే వీఆర్ గివింగ్ ప్రామినెన్స్ టు సెటనిక్ యాక్షన్స్. అంటే మరి ఎదుటి వారు సమాధానంతో ఉన్నారా లేదా అని కాకుండా మనం సమాధానంతో ఉన్నామా లేదా అని ఆలోచించాల్సినటువంటి విషయం ఫస్ట్ అది. ఎందుకంటే నేను చూడగానే నాకు సమాధానం లేదు, నువ్వు మాట్లాడుతుంటే నాకు సమాధానం లేదు, నువ్వు ఏది మాట్లాడినా పనికిరాని మాటలే మాట్లాడతావు అనే మాటలు ఫస్ట్గా వస్తాయండి. అదే రాకూడదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే కుటుంబంలో మనము సమాధానం కలిగి ఉంటే అదే మన సంఘంలో కనబడుతుంది, అదే మనం పని చోట్ల కనబడుతుంది, మనం ఎక్కడున్నా అది కనబడుతుంది. ఎందుకంటే సమాధానం లేనప్పుడు ఎక్కడ వెళ్ళినా చిరాగ్గానే ఉంటాం. ఎంత మంచి పరిస్థితులు ఉన్నా, ఎంత సంతోషమైన పరిస్థితులు ఉన్నా మనము చిరాగ్గానే ఉంటాం. మరి సమాధానం పరిచిన వారు ఎంతో మంది మనము బైబిల్లో చూస్తాము. మరి ఆది కాండం నుంచి చూసుకున్న ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని బిడ్డలు చాలా మంది వారి చేసినటువంటి సమాధానకర్తమైనటువంటి మాటలను బట్టి, ప్రార్థనలను బట్టి, క్రియలను బట్టి ఎన్నో దేవుని యొక్క ఉగ్రతలు మరి ఆ సమయానికి రాకుండా తప్పించబడేవారుగా వారు అక్కడ ఉన్నారు. అబ్రహాం గారు మనకు తెలుసు. మరి లోతు ఆయన మరి ఆయనతో వేరు చేయబడి తన జీవితాన్ని తను జీవిస్తున్నప్పుడు అక్కడ సొదొమ గొమొర మరి దేవుడు మరి నాశనం చేయాలని వచ్చినప్పుడు అబ్రహాం గారు అక్కడ మరి దేవునితో మాట్లాడుతున్నారు, సమాధానపరచాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అప్పటికి చాలా దేవుడు ఓపిక కలిగి సరే 10 మంది ఉన్న ఆ ఒక ప్రదేశంలో నేను దాన్ని నాశనం చేయనని చెప్తాను. అదేవిధంగా మోషే గారు కూడా మరి ఇజ్రాయేలీని మరి ఐగుప్తులోంచి తీసుకువెళ్తూ వారి చేసినటువంటి ఆ సనుగుడు ఏదైతే ఉందో, వారు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహిస్తూ మరి దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవునితోనూ వారి మధ్యన మరి మోషే గారు నిలబడి సమాధానపరిచిన విషయాలు ఎన్నో మనం చూస్తాం. మరి యోసేపు కూడా తన యొక్క అన్నలు తనను ఎంతగానో ద్వేషించి వారి దేశం నుంచి బయటికి తీసుకెళ్ళి ఐగుప్తుకి అమ్మేసి అక్కడ ఎన్నో కష్టాలు పడినప్పటికీ
తన జీవితంలో తన హృదయంలో సమాధానం కలిగి తన అన్నలు తన దగ్గరకు వచ్చినప్పుడు వారిని సమాధానంతో ఎదుర్కొని వారి జీవితాన్ని బాగుపరిచేట్టుగా ఆయన మనం చూస్తున్నాము. అదేవిధంగా యోనాతాను మరి సౌలు, రాజు అయిన సౌలు దావీదు గారికి మధ్యన నిలబడి మరి సమాధానపరచాలని ఆయన ఎంతగానో మరి చేసినటువంటి కార్యాలు మనకు తెలుసు. మరి ముఖ్యంగా ఎస్తేర్ గారు, తను మరి ఒక రాణిగా ఉంటూ తన జీవితము మరి నేను రాణి అయిపోయాను కదా, నాకేం తక్కువ, నేను సంతోషంగా ఉంటానని కాకుండా తన యొక్క ప్రజలు బాధపడుచున్నప్పుడు వారిని సంరక్షించాలని, వారిని రక్షించాలని మరి రాజు ఎదుట వెళ్ళి మరి ఆ సమయంలో అక్కడ సమాధానపరిచి మరి విషయాన్ని వారికి అందరినీ కూడా రక్షించే విధంగా ఎస్తేర్ గారు పనిచేసినట్లుగా మనం చూస్తున్నాము. మరి నూతన నిబంధనలో చూస్తే మరి సౌలు పౌలుగా మారినప్పుడు మరి ఆయనను ఎంతమంది వ్యతిరేకించారు, కానీ అక్కడ ఉన్నటువంటి అపోస్తులు మరి ముఖ్యంగా బర్నబాస్ శిష్యులు ఆయన సమాధానపరిచి పౌలు గారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా మరి మార్చబడిందని అక్కడ తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నూతన నిబంధనలు ఎంతో మంది మరి యేసయ్యను వెంబడించిన వారు సమాధానకర్తలుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. మనలో కూడా మరి అటువంటి స్వభావం ఉండాలని దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పనిచేయాలి. హల్లెలూయా. మరి సమాధానానికి ఒక ప్రైజ్ కూడా ఉందండి. మనకి నోబెల్ ప్రైజ్ అని ప్రపంచంలో మనందరికీ చాలా మందికి తెలుసు. నోబెల్ ప్రైజ్ ఇది ఎందుకు, అసలు ఈ నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వబడుతుంది అని దాని ఒక చరిత్ర చూస్తే, ఆల్ఫ్రెడ్ నోబెల్ అని ఒక మరి ఆయన క్రైస్తవుడు, పుట్టిన క్రైస్తవుడు. ఆయన స్వీడన్లో పుట్టారనమాట 1833లో. అయితే ఆయన ఒక కెమిస్ట్, అంటే డాక్టర్ గాను, ఇంజనీర్, ఇంకా ఇన్వెంటర్, అంటే ఆయన కొత్తది కనిపెట్టేటువంటి వాడిగా ఆయన ఉన్నారు. ఆయన మరి ప్రాముఖ్యంగా కనిపెట్టింది డైనమైట్ అందరికి తెలుసు. కొండలు ఇప్పుడు పగలు కొడతారు కదా, అది డైనమైట్ కనిపెట్టినటువంటి మనిషి ఆయన. అయితే ఆ డైనమైట్ ఆయన చేసినటువంటి మరి ఆ ఒక ఇన్వెన్షన్ ఏదైతే ఉందో మనుషులకి ఉపయోగపడాలని, లేదా కొండలు గుట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, రోడ్లు వేయడమన్నా లేకపోతే ట్రైన్స్ అని అవన్నిటికీ ఉపయోగపడాలని చేసినటువంటి ఒక ఇన్వెన్షన్, దాన్ని మెల్లమెల్లగా మరి యుద్ధాలకు మరి నష్టపరిచేటువంటి విషయంలో దాన్ని వాడినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఆ పిక్చర్ పెట్టండి కదా. ఈయన పేరే ఆల్ఫ్రెడ్ నోబెల్ అండి. సో ఈయన కనిపెట్టినటువంటి ఆ ఒక డైనమైట్ ఈరోజు బాంబులుగా మారిపోయింది. అంటే ఆయన పెట్టినటువంటి ఆ ఒక ఫార్ములా లేదా తయారు చేసినటువంటి విధానము మంచి దానికి ఆయన స్టార్ట్ చేస్తే దాన్ని మరి విపరీతంగా చేయవలసినటువంటి విషయంగా మారిపోయింది. అయితే ఒక సమయంలో మరి 1888లో మరి ఆయన తమ్ముడు చనిపోయినప్పుడు న్యూస్ పేపర్స్లో అక్కడ ఉన్నటువంటి ఏవైతే మీడియా ఉంటుందో ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ అని రాశారు. అంటే ఈయననే చనిపోయారు అనుకొని, ఆయన నోబెల్ వాళ్ళ తమ్ముడి పేరు కూడా ఉంటే ఆయనే చనిపోయారు అనుకొని ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ అని మరి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అది చూసినటువంటి ఆయన చాలా ఆశ్చర్యపడిపోయారు. ఏంటిది, నేనేం చేశానని ఇంతగా ద్వేషిస్తున్నారు నన్ను అని చూస్తే, నువ్వు కనబెట్టినటువంటి ఆ డైనమైట్ చాలా మంది ప్రాణాలు తీసేసింది, చాలా మందికి మరణం తెచ్చింది, కాబట్టి నువ్వు మరణానికి దూతగా మరి ఉన్నావని ఆయన స్నేహితులు చెప్పి, అందుకే నీ గురించి నువ్వు చనిపోయావేమో అనుకొని పేపర్లో ఈ విధంగా రాశారని చెప్తే ఆయన ఒకటి ఆలోచించాడు. మనిషి ఏ విధంగా జీవించాలనేది తన పోయినప్పుడు తను బట్టి మాట్లాడుకునే మాటలు తెలుస్తాయి. మన మధ్యలో లేనటువంటి వారి గురించి మనం ఎంతగానో మంచి విషయంలో జ్ఞాపకం చేసుకుంటామా లేదా చెడుగా జ్ఞాపకం చేసుకుంటామా? ఎందుకంటే వారి జీవించిన విధానము మనల్ని సమాధానపరిచిందా లేదా మనకు అశాంతి తెచ్చిందా అనేది మనము గమనించవలసిగా ఉన్నాము. అది ఆయన గమనించుకొని, నాకున్న సంపద ఏదైతే ఇదంతా సంపాదించుకున్నాడో దాంట్లో 94% మరి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎవరైతే మరి ప్రపంచమంతట్లో శాంతి సమాధానం గురించి పనిచేస్తారో, అది వ్యక్తే కానివ్వండి లేదా ఒక ఆర్గనైజేషనే కానివ్వండి, ఎవరైనా
అది ప్రపంచంలో మంచి గురించి లేదా అందరి మంచి గురించి చేస్తారో వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని తను సంపాదించిన దాంట్లో 94% ఆయన ఈ యొక్క ప్రైజ్ గురించి వెచ్చించాడు. అది మరి చాలామంది మరి నాకు తెలిసిన ప్రముఖులు చాలామంది, మదర్ టెరిసా, మరి నెల్సన్ మండేలా కానివ్వండి, లేదా రెడ్ క్రాస్ అనే ఒక ఆర్గనైజేషన్, వీరు యుద్ధంలో ఎవరైతే గాయపడతారో వాళ్ళు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి మరి భోజనాలు అందించడము, ఇలాగా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అలాగా చాలామంది ఈ నోబెల్ ప్రైజ్ పొందుకున్నారు. అయితే ఈ మధ్యలో మరి ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నారని ఒక వార్త. ఇందులో మనం ముగ్గుట్లో చూస్తే ట్రంప్ ఇక్కడ మరి పీస్ ఫేకర్గా ఉన్నాడు. అంటే సమాధాన పరుస్తున్నానని తను అనుకుంటున్నాడు, నాకు ఈ సమాధానకర్తగా ఉండి గుర్తింపు పొందుకొని ఈ నోబెల్ ప్రైజ్ అనేది నాకు రావాలనేది ఆయన ఆశిస్తున్నాడు. చాలా న్యూస్లలో కూడా వస్తుంది అది. సో ఇది దేశముల మధ్య శాంతి సమాధానం తెచ్చే వారికి లేదా ప్రపంచంలో మంచి పని కోసము చేసేటువంటి వారికి రావాల్సినటువంటి ఒక గుర్తింపుని మరి చెడు పనులు చేస్తూ లేదా సమాధానం లేనటువంటి ఆలోచనతో ఉంటూ దాన్ని పొందుకోవాల్సిన వారుగా చాలా మంది ఉన్నారు. మరి చివరిగా మనం చూస్తే మరి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అంటే ఒక నిబంధనలు అనుకోండి లేదా ఒక పరిస్థితులు అంటే ఒక ప్రిన్సిపల్స్. దీంట్లో మనం చూస్తే మొట్టమొదటిగా పీస్ మస్ట్ బి పర్స్యూడ్ అంటే సమాధానము వెతికే వారిగా మనం ఉండాలి. మరి సామ్స్ 34:14 చూద్దామండి. కీర్తనలు 34:14 ఒకసారి చూద్దాము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాని వెంటాడము. సమాధానాన్ని మనము వెతకాలంట, దాని వెంటాడాలంట దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే సమాధానం అనేది మనకుగా పొందుకోలేము. దాన్ని వెతికి దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క ఆలోచన బట్టి మనం జీవించినప్పుడు దానికి వెతికి దాన్ని వెంబడించాల్సిందిగా మనం ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 14:19 చూస్తే let us therefore make every effort to what leads to peace and mutual edification. మరి ఏదైతే మరి మంచి కార్యాల గురించి లేదా సమాధానకర్తమైనటువంటి విషయాలు ఉంటాయో దానికి మన యొక్క ప్రయత్నము మనం చేయాలనేది దేవుని వాక్యం చెప్తుంది. మరి రెండోదిగా బీయింగ్ ఏ పీస్ మేకర్ క్యాన్ బి లోన్లీ. చాలాసార్లు మనం ఉండిపోతామేమో, అంటే ఒకరిని సమాధాన పరచాలని మనం ఒక్కరమే దాన్ని ప్రయత్నిస్తామేమో. మన చుట్టూ వారు మరి గొడవలతోనూ ఏ విధంగా ఉన్నప్పటికీ మనం అక్కడికి వెళ్ళి మనము సమాధానపరిచేటువంటి పరిస్థితిలో ఉండాలని అనుకుంటాము. కానీ మనం ఒంటరిగా అయినప్పటికీ కూడా మనము నిరసించకూడదు. దేవుని యొక్క మాట మరి సమాధానపరచాలి అనే మాటను మనము వదలకూడదని దేవుని వాక్యం చెప్తుందండి. ఒకసారి కీర్తనలు 126:7 చూద్దాం. కీర్తనలు 126:7. ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. ఎప్పుడైతే మనము సమాధానంగా మాట్లాడాలనుకుంటున్నామో ఎదుటివాడు యుద్ధమునకు సిద్ధమై వస్తున్నప్పటికీ కూడా మనం ఒంటరిగా లేమని మనం గమనించుకోవాలి. పీస్ మస్ట్ బి ప్రేడ్ ఫర్. సమాధానం గురించి ప్రార్థన మనం చేయాలండి. ఎందుకంటే ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం, మే దోస్ హూ లవ్ యూ బి సెక్యూర్. యెరూషలేం గురించి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజాంగము, ఆయన ఎన్నుకున్నటువంటి దేశము, వారి చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ వారు పోరాడుతున్నప్పుడు వారి గురించి మనం ప్రేయర్ చేయాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా చుట్టూ మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనుషులు ఉన్నప్పటికీ మనం ప్రార్థనతో సమాధానం పొందుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ద ప్రమోటర్ ఆఫ్ పీస్ ఫైండ్స్ జాయ్. అయితే ఏం పొందుకుంటాను నేను సమాధానం చేసి లేదా సమాధానకర్తగా ఉండి అంటే నిజమైనటువంటి సంతోషాన్ని మనం పొందుకుంటాము. ఒకసారి Proverbs 12:20 చూద్దామండి. Proverbs chapter 12 verse 20. సామెతలు 12:20.
కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. సమాధాన పరచుటకు ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుదురు. హల్లెలూయా. ఎటువంటి సంతోషం అండి? అంటే ధనం వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, ఇంకేనా అంటే సమస్తము వస్తుంది. అంటే అవి లేకపోయినా నిజమైన సంతోషము సమాధానపరచబడినప్పుడు వస్తుంది. ఈరోజు చిన్నపిల్లల మధ్యలో మనము వెళ్ళి ఒక్కరిగా మాట్లాడాలంటే ఎవరు వినట్లేదండి చెప్పాలంటే. యాక్చువల్గా అరే నువ్వు ఆగరా అంటే ఎవరు కూడా ఆగే పరిస్థితిలో లేరు. ఎంత చిన్నపిల్లలైనా వారు మాట్లాడే మాటలు మనం వింటే ఈ ఆలోచనతో మనం ఉన్నామా అని ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది. ఎవరు కూడా నేను తగ్గననే ఉంటారు. అయితే మరి దేవుని మరి మాటను బట్టి సమాధానపరచు వారికి సంతోషము, నిజమైన సంతోషం ఉంటుంది అనేది మనం గమనించాలి. ప్లీజింగ్ గాడ్ ఈజ్ ఎ ప్రీరిక్విజిట్ ఫర్ పీస్. మరి దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి మరి ఘనపరచాలి, మహిమపరిచినప్పుడు మరి సమాధానపరిచినటువంటి వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే మరి సామెతలు 16:7 చూద్దామండి. సామెతలు 16:7. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువును సహా వానికి మిత్రులుగా చేయను. హల్లెలూయా. ఈరోజు మనం పని చేయ చోట్ల అరే నేను వీడిని ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా ఇక్కడికి వెళ్తే నేను వీడిని చూడాల్సి వస్తుంది అనే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, మనము దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉన్నట్లయితే వారు కూడా మనకు స్నేహితులుగా మారిపోతారు. హల్లెలూయా. వాళ్ళని మార్చడం కంటే మనం మారిపోవడం చాలా ఈజీ అండి కదా. ఒక పరిస్థితి మార్చాలి అని మనం ఆలోచించినప్పుడు మొదటిగా మన ఆలోచనను మార్చుకుంటే ఆ పరిస్థితి ఏ విధంగా మార్చగలుగుతాం అనేది మనకు దేవుడు సులువుగా చేస్తాడు. హల్లెలూయా. Righteousness is reward for peacemakers. మరి దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహించబడుతుంది ఎప్పుడైతే మనం సమాధానకర్తలుగా ఉంటామో. Those who bring peace have beautiful feet. ఎవరైతే సమాధానకర్తగా ఉంటారో వారి యొక్క పాదములు మరి బహు సుందరంగా ఉంటాయి. అంటే నీట్గా ఉండడమో లేకపోతే మెనిక్యూర్ చేసుకోవడం అని కాదు, కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు సమాధానకర్తగా ఉంటూ మాట్లాడుతున్న వారు యుద్ధాలను ఆపివేస్తారు, సంతోషకరమైనటువంటి మాటలు చెప్తారు, జీవితాలు కట్టబడతాయి అన్న ఒక ఉద్దేశాన్ని మనకు తెలుపుతుంది. ఇది యెషయా గారు మరి 52వ అధ్యాయంలో 7వ మనం చూస్తాము. హౌ బ్యూటిఫుల్ ఆన్ ద మౌంటైన్స్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ బ్రింగ్ గుడ్ న్యూస్, హూ ప్రొక్లెయిమ్ పీస్. మరి అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఇది కూడా ప్రవచనాత్మకంగా మరి వారు యూద వాళ్ళ కోసము దేవుడు మరి చెప్పించినటువంటి మాట ఏంటంటే, మరి ఎవరైతే వారు సమాధానకర్తగా వస్తున్నారో వారిని స్వీకరించి వారిని సంతోషంతో స్వీకరించిన వారు సమాధానం పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. మరి చివరిగా Numbers chapter 6 verse 24-26. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24-26 వచనాలు చూద్దాం. 24 నుంచి 26 వచనాలు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక. అందరం చెప్తామండి, మరొకసారి చదవండి సిస్టర్. యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానము కలుగజేయుగాక. ఇంకో చదవండి. చాలా సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని యొక్క సమాధానము మన అందరి పైన చిరకాలము కలవడకు కూడా మరి ఉండునుగాక. హల్లెలూయా. ఇక్కడ మరి బ్లెస్ అన్న మాటకు హీబ్రూ భాషలో బరాక్ అంటే దాని యొక్క అర్థం అండి. బ్లెస్ అంటే దీవెన అంటే బరాక్ అని హీబ్రూ భాషలో మనకు కనబడుతుంది. ద రూట్ క్యారీస్ అన్ ఐడియా ఆఫ్ నీలింగ్. అంటే మనము దేవుని సన్నిధానంలో ఏ విధంగా మోకరిస్తామో అదే విధంగా మనల్ని దీవించడానికి ఆయన కూడా మరి కిందికి వస్తాడు. ఎప్పుడైతే మనం చాలా చూస్తాం మన భారతదేశంలో పెద్దవారికి మనం కాలు మోకినట్లయితే పెద్దవాళ్ళు కూడా వంగి వారిని హత్తుకోవడమో వారిని మరి దగ్గర తీసుకోవడమో చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో మరి మోకరించి
మనం తగ్గించుకుంటామో ఆయన కూడా మనల్ని చేరుగా చేసుకుంటాడు. ఆయన కూడా దిగి వచ్చి మనల్ని ఆయన హత్తుకుంటాడు. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే మరి ఆయన మనిషి రూపంలో ధారించి ఇక్కడికి వచ్చి మన పాపములను మరి ఆయన శిలువ పైన తీసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మన మధ్యలోకి వచ్చింది. హల్లెలూయా. ఆయన సన్నిధానము మన మధ్యలో వచ్చింది. చివరికి మరి క్రిందటి వారం మనం చూసాము, పాస్టర్ గారు చెప్పారు, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరి నిజమైనటువంటి సంతోషము రక్షణ మరి కలుగజేస్తాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క బ్లెస్సింగ్స్ కేవలము మనము డబ్బుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, అకామ విషయంలోనూ, లేదా అప్పుల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ కాకుండా మనకు నిజమైనటువంటి సమాధానకర్త దేవుడు మనకున్నాడని, మనము సమాధానకర్తలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని మనం గ్రహించే వారిగా ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రతి విషయంలో చివరిగా మరి 2 తెస్సలోనికీయులు 3:6 మనం ఎప్పుడు కూడా యోహాను 3:16 మనం చూస్తాము. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడని మనం చూస్తాం. కానీ ఈరోజు 2 తెస్సలోనికీయులు 3:16 చూద్దామండి. ఎల్లప్పుడూ ప్రతి విధముల చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడైండును గాక. హల్లెలూయా. మరొకసారి అందరం మనకు అని చెప్దామండి. ఈ విషయం సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధముల చేత మనకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మనకు తోడైండును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి మరి ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యము మన అందరి జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కొట్టుదామండి పాస్టర్ గారికి. సమాధానం మనందరి జీవితంలో మనం పొందుకోవాలి, అంతే కదండి. ఆయన చెప్పిన 3 పాయింట్స్ చెప్పండి. పీస్, ఏమన్నా ఎవరు మాట్లాడలేదండి. దేవుడు మన జీవితంలో మనకు సమాధానం దయచేయాలంటే మనం మన పక్క వారితో సమాధానం కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. మీరు నీ సహోదరుడిని క్షమించిన తర్వాతే నువ్వు వాళ్ళ దగ్గరికి రమ్మని మన వాక్యం చెప్తుంది కదండి. సో మనం మనస్సు మనది నిష్కలంకంగా ఉండాలన్నమాట. మంచి వాక్యం దేవుని నడిపించిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు. ఈ సమయంలో ప్రకటనలు చూద్దామండి. సంఘ ప్రకటనలు అండి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సంఘారాధన జరుగుతుందండి. అలాగే తర్వాత 2:30 నుంచి 3:30 వరకు యవనస్తుల కూడిక జరుగుతుంది. ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు స్త్రీల కూడిక జరుగుతుందండి. అలాగే మొదటి మొదటి గురువారం రాత్రి 10 గంటలకు ఆల్ నైట్ ఉపవాస కూడిక జరుగుతుంది. అందరికీ తెలిసిన ప్రకటనలు మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. మీరు అలాగే మీతో ఉన్నవారు కూడా సంఘానికి వచ్చి ఆశీర్వదింపబడాలని మేము కోరుకుంటున్నాం. సంఘం కోరుకుంటుంది. అందరూ లేచినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ దేవాకర్ గారు ఇస్తాను. పాస్టర్ దేవాకర్ గారు. ప్రార్థన చేసుకున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మరి మన హృదయాలు, మన తలంపులు పక్కన పెట్టి మన నేత్రం తెరిచి ఆయన వైపెత్తుదాం. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహిమగల రాజా, మమ్మల్ని ఏలువాడా, మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం. మమ్మల్ని కన్న తండ్రి యేసయ్య, మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం. ఆయన అనేక శ్రమ దినాల్లో నుంచి నా తండ్రి మమ్మల్ని లేవనెత్తి సురక్షితంగా ఉంచి నా తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరిచి ఈ శాంతికరమైన స్థలంలో నీ వాక్యం వినడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి
నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, మేము ప్రార్థించినప్పుడు నా తండ్రి యుద్ధాలు ఆపుతూ ఉన్నారు నా తండ్రి. మేము ప్రార్థించినప్పుడు నా తండ్రి మాకు వచ్చే సమస్యలన్నిటినీ తీరుస్తున్నాను నాయనా ప్రభా. మేము ఎంత నీతిగా ఉన్నప్పటికీ నా తండ్రి, నా ప్రభా, చీకటి శక్తులు, అంధకార శక్తులతో మేము పోరాడుతూనే ఉన్నాం నా తండ్రి. మార్గాలు సరళం చేస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుతాను నా తండ్రి. ఏ బిడ్డ నాయన ప్రభా అంతరంగంలో నా తండ్రి ఏమైతే ఆశ పెట్టుకొని ఉన్నారో నా తండ్రి, ఏమైతే పొందలేక ఉన్నారో నా తండ్రి, సమస్తము ఈ క్షణమందు నా తండ్రి పొందుకున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. నా తండ్రి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మార్గం సరళం చేయండి నా తండ్రి. ఆయా స్థలాల్లో మీరు మాట్లాడి వారికి ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయమని అడుగుతున్నాను. స్తుతులు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, బిడ్డల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నా తండ్రి నా ప్రభు గర్భఫలాల్ని దాయిచ్చమని అడుగుతూ ఉన్నాను. గర్భఫలాలతో ఉన్న బిడ్డలకి నా తండ్రి ఆరోగ్యకరమైన బిడ్డలు ఉండేలాగా సాయం చేయమని అడుగుతూ ఉన్నాను. నీకే స్తుతులు స్తోత్రం. బలహీనంగా ఉండి ఆరోగ్యం బాధపడుతున్న వారికి మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాను. ఇదిగో చదువుకుంటున్న బిడ్డలకి నా తండ్రి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి. వారు ఏమైతే చదువుకుంటూ ఉన్నారో ఆ దానిలో ఉత్తీర్ణులైన తండ్రి నా ప్రభావ మంచి స్థితిలో ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. డాక్టర్ రావు గారి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా తండ్రి సంఘ కాపురి జయరాజ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం, కుమారులు, కుమార్తెలు, మనవులు అందరూ బయలుదేరి నా తండ్రి స్వదేశానికి వెళుతూ ఉండగా నా తండ్రి ఆ యొక్క విమానాన్ని ముద్రించి నా తండ్రి మీ బంగారు హస్తాలతో నా తండ్రి సురక్షితమైన ప్రయాణం వారికి దయచేసి మంచి కబురు మాకు అందించేలాగా సహాయం చేసి సెలవు దినాలన్నీ వారు గడుపుకొని తిరిగి వచ్చి పర్యంతము మీ కాపుదలు ఉంచమని అడుగుతూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి సంఘంలో వాహనాలు నడుపుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఇదిగో అప్పుల బాధలతో ఉన్న వారికి మీ దక్షిణ హస్తం ఇప్పి సమృద్ధిని దాయిచ్చామని అడుగుతూ ఉన్నాను. ఆయనకి స్తుతులు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, దేశంపై దేశాలు జగిస్తూ ఉండగా నా తండ్రి శాంతి పరచండి, సమాధానపరచండి నా తండ్రి. స్తుతులు. ఆ యొక్క అధికారులతో మీరు మాట్లాడండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇండియా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రిని, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలకు కావాల్సిన మంచి పరిపాలన అందించమని అడుగుతూ ఉన్నాను. కోవిడ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ద్వారా మంచి కానూన్లు వచ్చి మాకు నా తండ్రి మంచిగా జరగడానికి సహాయం చేయండి. ఇదిగో సంఘంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, సంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆరోగ్యాలను దాయిచ్చేయండి. సౌండ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తున్న వారిని, కోవిడ్ టీం వారిని, మ్యూజిషియన్ వారిని, అదేవిధంగా సండే స్కూల్ నడిపిస్తున్న సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సంఘ పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. కానుకలు ఇస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నూరంతల ప్రతిఫలాలు దాయిచ్చేయండి. ఎంతో నాయన ధనం వెచ్చించి నడిపిస్తూ ఉన్న ఈ యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి బహుదీవులు ఆశీర్వాదాలు కలిగి చేయమని అడుగుతూ ఉన్నాను. కోవిడ్ దేశంలో జరుగుతున్న పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఇండియాలో జరుగుతున్న పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నా తండ్రి నా ప్రభువా పాస్టర్ టీమ్స్ ఎత్తుపట్టుకుంటూ ఉన్నాను నా తండ్రి. వారి నాయన బిడ్డలకి నాయన మంచి వాక్యాలు దర్శనం ద్వారా నా తండ్రి బయలుపరిచి నీ యొక్క బిడ్డలను బలపరిచే జ్ఞానాన్ని మాకు దాయిచ్చామని ఇటువంటి శోధనలు రాకుండా సహాయం చేయండి. ఈ సంఘం చుట్టూ మీ కాపుదలు ఉంచండి. అదేవిధంగా సారా గారు విషయంలో వేడుకుంటూ ఉన్నాను. హాస్పిటల్లో బిడ్డ కోమాలో ఉండగా నా తండ్రి ఒకసారి మీరు దర్శించి నా తండ్రి ఆ బిడ్డకి ఏమైతే అస్వస్థతున్నదో అది ముట్టి స్వస్థపరుచుతున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం. అదేవిధంగా అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉండి అస్వస్థ ఉన్నప్పుడు నా తండ్రి మీ గాయపడిన మీ స్వస్థతను దాయిచ్చేయండి. అన్యాయంగా జైల్లో ఇరుకున్న వారికి విడుదలను దాయిచ్చేయండి. నా ప్రభువా ఒకవేళ మీరు అక్కడ ఆలస్యమైతే ఇటు రీతిగా మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దాయిచ్చేయమని మా ప్రభును రక్షకుడు నేస్తాయి నా పెట్ట బ్రతుకులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాజ్యం వచ్చినగా ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరుగా మన దినహారం వారు దాయిచ్చి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధంలో తేపాకి తగ్గించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం మీరైనా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవడు. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప